అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. సాహితీమాలకు స్వాగతం అండి. పోయిన వారం మాలా కుమార్ గారు సందర్శించిన ఔరంగాబాద్ని మనము చూసాం కదా. మరునాడు వారు ఎల్లోరా గుహలను కూడా సందర్శించడం జరిగింది. ఎల్లోరా గుహలను చూస్తూ ఆ విశేషాలను తన బ్లాగ్లో పొందుపరిచారు కూడా. ఆ విశేషాలను నేను మీకు ఈరోజు వినిపిస్తాను. తప్పక వినండి మరియు ఎల్లోరా అందాలను చూడండి. ఎల్లోరాకు వెళుతూ మేము దారిలో గరికపాటి వారి రెస్టారెంట్లో తిన్నాము. తరువాత ఎల్లోరా గుహలను చేరుకున్నాము. ఎల్లోరా గుహలు అనగానే గుహల లోపలికి వెళ్ళాలేమోనని ముందు భయపడ్డాను. బంటిని పక్కన వాళ్లను అడిగి గుహలు అంటే అంతర్భాగం ఏమీ కాదని, చాలా వరకు ఓపెన్ ప్లేసేనని నిర్ధారించుకొని ముందడుగు వేశాను. అయినా అక్కడికి వెళ్ళే వరకు గుండెలు పీచు అంటూనే ఉన్నాయి. మరి అంత భయపడుతూ వెళ్ళడం ఎందుకయ్యా అంటే, ఇంత దూరం వచ్చి చూడకుండా వెళ్ళేందుకు మనసు ఒప్పదు. పైగా చూడకుండా వచ్చాను అంటే అందరూ నవ్వరు. ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఈ గుహలు హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు, సన్యాసాశ్రమాలు. ఎల్లోరా గుహలు క్రీస్తు శకం 500 నుండి 700 మధ్యలో నిర్మించడం జరిగింది. మొత్తం 34 గుహలు ఉన్నాయి. అందులో 1 నుండి 12 వరకు బౌద్ధ మతమునకు, తరువాత 16 హిందూ మతమునకు, 30 నుండి 34 వరకు జైన మతమునకు సంబంధించినవి. అవి వారి వారి నమ్మకం ప్రకారం నిర్మించుకున్నారు. అన్ని గుహలు ఒకే రోజు చూడాలంటే నాలాంటి ఓపిక లేని వారికి కష్టమే. కారు ఆగగానే ముందుగా 16వ నెంబర్ గుహ కనిపించింది. అది కైలాసంలాగా నిర్మించారు. హిందూ మతానికి సంబంధించిన వాటిలో అన్నీ శివపార్వతులవే ఉన్నాయి. బుద్ధుని ప్రతిమ ఉన్న గుహలో ఓ బౌద్ధ సన్యాసి ధ్యానంలో కనిపించారు. అన్ని గుహలు చూడలేము అంటే అక్కడి గైడ్ 5, 10, 15, 16, 21, 29, 32 చూడమని సలహా ఇచ్చారు. అంతవరకే చూడగలిగాం. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కిలోమీటర్లు. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయి. కొండలను తొలిచి అంత పెద్ద రాళ్లను అద్భుతమైన శిల్పాలుగా మలిచారు అంటే చూసి తీరాల్సిందే గాని వర్ణింపనా తరమా. ఎల్లోరాను దర్శించడానికి ఆగస్టు నుండి అక్టోబర్ మధ్యకాలం అనువైనది. కానీ విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే నుండి జూన్ నెలలో పర్యాటకులు అధికంగా వస్తారు. మరి పరీక్షలు అవగానే మీరు కూడా తప్పక పిల్లలను తీసుకుని వెళ్ళి చూపించండి. వచ్చే వారం మరో పర్యాటక ప్రదేశంతోనో మరో ఆలయంతోనో మన సాహితీమాలలో కలుద్దాం. అంతవరకు నమస్తే. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.